ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 అండ్ 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను మీ చైతన్య కిరణ్. ఈ రోజు మనం మార్చ్ 1 నుంచి 15 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలన్నీ కూడా బ్రీఫ్గా ఒకసారి ఆల్రెడీ మనం ప్రతిరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నవే. ఇంకా ఏదైనా మిస్లీనియస్ అంశాలు ఉంటే కూడా అన్ని కలిపి యాడ్ చేసుకొని ఫాస్ట్గా రీక్యాప్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఓకే, వీటి గురించి డీటెయిల్గా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నవే, జస్ట్ రివిజన్ లాగా యూజ్ చేసుకోండి క్లాస్ని. రైట్, ఫస్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్కి సంబంధించి మనకి ఒక పర్సన్ వార్తల్లోకి వచ్చారు. దానికోసం అని చెప్పేసి మనకి సచిన్ జైన్ న్యూ CEO ఫర్ ఇండియా. సో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సంబంధించి సచిన్ జైన్ అనేటువంటి పర్సన్ మనకి న్యూ CEO ఫర్ ఇండియాగా జాయిన్ అయ్యారు. అందుకోసం అని చెప్పేసి మనకి అది వార్తల్లో వచ్చింది. సో ఆర్గనైజేషన్స్ అవి ఎందుకు వార్తల్లో ఉన్నట్టేనని మనం ఒకసారి చూద్దాం. అందులో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సంబంధించి సచిన్ జైన్. ఓకేనా, నెక్స్ట్ ఆఫ్రికన్ యూనియన్కి సంబంధించి 37th ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ అనేది మనకి జరిగింది ఇథియోపియాలో. దాంట్లో భాగంగా మేజర్గా మనకి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆఫ్రికన్ యూనియన్ సంబంధించినటువంటి ఒకటి మనకి ఆఫ్రికా క్లబ్, చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా మనకి ఆఫ్రికాలో ఉన్నటువంటి మల్టీనేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఒక గ్రూపింగ్ అని చెప్పొచ్చు, ఆఫ్రికా క్లబ్ అని చెప్పేసి. ఓకేనా, ఇది దేనికి మేజర్గానంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వడానికి కోసం అని చెప్పేసి ఆఫ్రికా క్లబ్ అనేదాన్ని వాళ్ళకి 2063 ఇవి ఆఫ్రికా స్పెసిఫిక్ లక్ష్యాలు అనమాట. ఆఫ్రికా లక్ష్యాలు 2063 అనేవి కూడా రీచ్ అవ్వడానికి ఇది ఆఫ్రికా క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆఫ్రికన్ యూనియన్ సంబంధించి మనం ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ 37th సమ్మిట్లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆఫ్రికా క్లబ్. అదేవిధంగా ఇంకొకటి దారెస్సలాం డిక్లరేషన్ అనేది దేనికి సంబంధించింది అని అంటే డాంకీ స్కిన్, గాడిద చర్మాన్ని, వాణిజ్యాన్ని బ్యాన్ చేస్తూ మనకి వచ్చినటువంటిది దారెస్సలాం డిక్లరేషన్ అనేది. సో ఇవి రెండు కూడా మనకి దీనికి సంబంధించినటువంటి ఆఫ్రికన్ యూనియన్కి సంబంధించినటువంటి ఈ మార్చ్లో ఉన్నటువంటి అంశాలు. ఓకేనా, నెక్స్ట్ NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్గా మనకి దల్జీత్ సింగ్ చౌదరి నియామకమయ్యారు. అందుకని వార్తల్లోకి వచ్చారు. సో NSG అనగానే మీకు గుర్తు రావాల్సింది దల్జీత్ సింగ్ చౌదరి గారు. నెక్స్ట్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి 13th వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్సెస్, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్, మంత్రుల లెవెల్ సమావేశం అనేది జరిగింది అబుదాబిలో. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. అందులో మనకి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే కొత్తగా 2 కంట్రీస్ WTOకి యాడ్ అయినాయి. ఆ కంట్రీస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. కొమరోస్ అండ్ టిమోర్ లెస్తే, చాలా ఇంపార్టెంట్. కొమరోస్, టిమోర్ లెస్తే ఈ 2 కంట్రీస్ కూడా మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గ్రూపింగ్లో యాడ్ అయినటువంటి కంట్రీస్. సో టోటల్గా ఇప్పుడు 166 కంట్రీస్ అవుతాయి అవి యాడ్ అవ్వడం వల్ల. తర్వాత CSTO అనేటువంటిది కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాము. ఇది రష్యా లీడ్ చేసినటువంటి ఆర్గనైజేషన్, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. దీంట్లో మామూలుగా 6 కంట్రీస్ ఉండాలి. అందులో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే అర్మేనియా అనేటువంటి కంట్రీ ఎగ్జిట్ అయింది. సో అర్మేనియా కంట్రీ మేము అందులో నుంచి మాకు పూర్తిగా కోఆపరేట్ చేయట్లేదు, మాకు మద్దతు ఇవ్వట్లేదు సరిగ్గా అని చెప్పేసి CSTO నుంచి అర్మేనియా ఎగ్జిట్ అయితే వార్తల్లోకి వచ్చింది. రైట్, సో CSTO అనగానే మీకు అర్మేనియా గురించి గుర్తు రావాలి. ఓకే, నెక్స్ట్ ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి దాని హెడ్ క్వార్టర్స్ మనకి హర్యానా గురుగ్రామ్లో ఉంది. దీంట్లో రీసెంట్గా మనకి మాల్టా అనేటువంటి దేశం యాడ్ అయింది. అదేవిధంగా పనామా కంట్రీ కూడా మనకి రాటిఫై చేసింది
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ రాటిఫై చేసినటువంటి కంట్రీగా పనామా కూడా మనకి వార్తల్లోకి వచ్చింది, రైట్. మాల్టా అండ్ పనామా రెండు కూడా ఐఎస్ఏకి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిమ్స్టెక్ అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దానికి సంబంధించినటువంటి కంట్రీస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ కూడా మనం గత క్లాసులో డిస్కస్ చేసుకున్నాము, రైట్. సో బిమ్స్టెక్ సంబంధించి ఒక ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది జరిగింది, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. దీంట్లో మన కంట్రీస్ అదేవిధంగా ఆ కంట్రీస్ బిమ్స్టెక్ కంట్రీస్ యొక్క మధ్యలో ఆ కంట్రీస్ అన్ని మధ్యలో కూడా ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది కూడా జరిగిందనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, చాలా ఇంపార్టెంట్. మనకి బిగ్ క్యాట్స్ 7 స్పీసీస్ ఉంటాయి, దానికి సంబంధించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనకి ఇండియా హెడ్ క్వార్టర్స్గా స్టార్ట్ చేశారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇండియా ప్రధాన కార్యాలయంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి గాను మనకి ఒకేసారి 150 కోట్ల బడ్జెట్ అలొకేషన్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి. సో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ 7 టైప్స్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఇంకొక అంశం ఇక్కడే వచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి మనకి లెపర్డ్ సెన్సస్ అనేవి ఇవ్వడం జరిగింది, ఓకేనా. దీంట్లో హైయెస్ట్ టోటల్గా మొత్తం 13,874 లెపర్డ్స్ ఉన్నట్టుగా ఇండియాలో గుర్తించారు. ఈ లెపర్డ్ సెన్సస్ ప్రకారంగా చిరుతపులుల గణాంకాల ప్రకారంగా మనకి 13,874 ఉన్నట్టు గుర్తించారు. అత్యధికంగా మనకి మధ్యప్రదేశ్లో, తర్వాత మహారాష్ట్రలో, తర్వాత కర్ణాటకలో, తర్వాత తమిళనాడులో, ఈ 4 కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఇది సీక్వెన్స్ అనమాట. ఇది లెపర్డ్స్కి సంబంధించినటువంటి అంశం. మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఇంకా లెపర్డ్, స్నో లెపర్డ్, పూమా, జాగ్వార్, చీతా ఇవన్నీ కూడా వస్తాయి, ఓకేనా. స్నో లెపర్డ్ సంబంధించి కూడా మనం ఇద్దరికి డిస్కస్ చేసుకున్నాము. కిర్గిస్తాన్ యొక్క యానిమల్ కింద, ఆ కంట్రీ యొక్క యానిమల్ కింద మనకి స్నో లెపర్డ్ అనేది ఉంటుంది, రైట్. అదేవిధంగా స్నో లెపర్డ్ కౌంటింగ్ కూడా చేస్తారు. 718 మంచి చిరుతలు ఉన్నాయి ఇండియాలో అని చెప్పేసి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ బీబీఎన్జే అంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ కాకుండా బియాండ్లో కూడా బయోడైవర్సిటీ కాపాడే ఉద్దేశంతో బ్లూ లీడర్స్ అనేటువంటి ఒక హై లెవెల్ ఈవెంట్ జరిగింది. ఎక్కడ జరిగింది అని అడుగుతారు. మనకి బెల్జియంలో జరిగింది, రైట్. బెల్జియంలో బ్లూ లీడర్స్ అనేటువంటి హై లెవెల్ ఈవెంట్ జరిగింది బెల్జియం అనగానే ఇంకొక అంశం కూడా గుర్తు రావాలి అని అంటే ఎకోసైడ్ అంటే పర్యావరణాన్ని నాశనం చేసేటువంటి పనులు చేసినట్టయితే వాళ్ళకి ఫైన్ ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ క్రైమ్ కింద గుర్తించినటువంటి మొట్టమొదటి కంట్రీ కూడా బెల్జియం, రైట్. సో బెల్జియం అనగానే మనకి ఇక్కడ బ్లూ లీడర్స్ ఇనిషియేటివ్, బ్లూ లీడర్స్ మీటింగ్, అంతేకాకుండా ఎకోసైడ్, ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి బెల్జియానికి సంబంధించి. నెక్స్ట్ ఈఎఫ్టిఏ అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది 4 కంట్రీస్ ఉంటాయి. అది 4 కంట్రీస్ బ్లాక్. ఆ 4 కంట్రీస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. నార్వే, స్విట్జర్లాండ్, లిచెన్స్టైన్ అండ్ ఐస్లాండ్, ఈ 4 కంట్రీస్కి సంబంధించినటువంటి బ్లాక్ ఈఎఫ్టిఏ బ్లాక్. ఈ ఈఎఫ్టిఏ బ్లాక్ ఎందుకు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది మరి అని అంటే దీంతో ఇండియా టెపా ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, టెపా అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల మనకి ఈఎఫ్టిఏ అనేది వార్తల్లోకి వచ్చింది, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈఎఫ్టీకి ఇందాక చెప్పినట్టు 4 కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ఎందుకు వచ్చింది అని అంటే వరల్డ్ బ్యాంక్ మనకి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఉమెన్ బిజినెస్ అనేటువంటి రిపోర్ట్ రిలీజ్ చేయడం వల్ల మనకి వార్తల్లోకి వచ్చింది, రైట్. ఉమెన్ బిజినెస్ అండ్ లా ఇండెక్స్, ఉమెన్ బిజినెస్ అండ్ లా ఇండెక్స్ అనేటువంటి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దీని ప్రకారంగా 190 కంట్రీస్కి గాను 190 దేశాలకు గాను 113వ ర్యాంక్ అనేది వచ్చింది, రైట్. ఇది వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఉమెన్ బిజినెస్ అండ్ లా ఇండెక్స్. ఇంకా G4 నేషన్స్ గురించి ఎందుకు వచ్చింది మనకి అనంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్లో భాగంగా G4 మోడల్ అని చెప్పేసి G4 కంట్రీస్, ఆ 4 కంట్రీస్ ఏంటనేది కూడా ఇంపార్టెంట్. ఒకటి ఇండియా,
అండ్ బ్రెజిల్, జర్మనీ, జపాన్. ఈ 4 కంట్రీస్ని G4 కంట్రీస్ అంటారు. ఈ 4 కంట్రీస్ కలిపి ఒక G4 మోడల్ అనేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రిఫార్మ్స్ తీసుకురావాలి అనేటువంటి చెప్పింది. ఆ రిఫార్మ్స్ ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసినాం ఇదివరకు క్లాస్లో, అవి ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒకసారి ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్గా పర్మనెంట్ మెంబర్స్ 5 ఉంటారు, తర్వాత 10 మెంబర్స్ మనకి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో. కానీ ఇప్పుడు దానికి ఆ 5 ఇంకొక 6 యాడ్ చేయాలి. అదేవిధంగా మన 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్కి ఇంకొక 5 లేదా 6 మందిని యాడ్ చేయాలి. ఇట్లాంటి ఒక రిఫార్మ్స్ అంతా కూడా సజెస్ట్ చేసినారు. యుఎన్ఎస్సి రిఫార్మ్స్ సంబంధించి G4 మోడల్ అనేది ఇంపార్టెంట్, అందుకు G4 నేషన్స్ గురించి కూడా చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ యావుండే డిక్లరేషన్ అనేది మనకి దేనికి సంబంధించింది అని అంటే ఆఫ్రికాలోని ఒక 11 దేశాలు కలిసి ఎక్కువగా మలేరియా ప్రోన్ కంట్రీస్ ఉంటాయి కదా ఆఫ్రికాలో, అవన్నీ కలిపి ఒక యావుండే డిక్లరేషన్ అనేది తీసుకొచ్చాయి. దాని ప్రకారంగా వాళ్ళ యొక్క బడ్జెట్లో ఎక్కువ పర్సెంటేజ్ 15% మనకి మలేరియాకి సంబంధించిన అంటే హెల్త్కి సంబంధించిన వాటి మీద స్పెండ్ చేయాలి, ఎందుకంటే మలేరియా డెత్స్ని తగ్గించాలి అనేటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి డిక్లరేషన్ యావుండే డిక్లరేషన్. యావుండే అనేది మనకి కామెరూన్ అనేటువంటి కంట్రీ యొక్క క్యాపిటల్. కామెరూన్ అనే కంట్రీలో మొట్టమొదటిసారిగా వరల్డ్లోనే ఫస్ట్ టైం చిన్నపిల్లలకి మలేరియా వ్యాక్సిన్ అనేటువంటి దాన్ని ఇచ్చినటువంటి కంట్రీ కింద కామెరూన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు గత 15 రోజుల్లో జరిగినటువంటి అంశాలు. రైట్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్కి సంబంధించి ఈ March 1 నుంచి March 15 ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరిగినటువంటి అంశాలలో ఒకటి మనకి సముద్ర లక్ష్మణ అనేది మనకి ఇండియా అండ్ మలేషియాకి మధ్య జరిగినటువంటి ఎక్సర్సైజెస్. ఓకేనా. సముద్ర లక్ష్మణ ఎక్కడ జరిగాయి అనేది ఒక పాయింట్, మనకి వైజాగ్లో జరిగాయి, సో అందుకు ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇండియా మలేషియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భారత్ శక్తి అనేది మనకి రాజస్థాన్ పోఖ్రాన్లో జరిగాయి. దీంట్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి విన్యాసాలన్నీ కూడా జరిగాయి. కంప్లీట్గా ఇండియా యొక్క ఆత్మనిర్భరత కోసం చూపించడం కోసం అని చెప్పేసి ఇండిజినస్గా తయారైనటువంటి ఆకాష్ మిసైల్స్ ఇట్లాంటి మనకి ఇండిజినస్గా తయారైనటువంటి ఈ అన్నింటినీ కూడా ఈ దీంట్లో భాగంగా భారత్ శక్తిలో భాగంగా ప్రదర్శించడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ సీ డిఫెండర్స్ అనేది మనకి ఇండియా అండ్ యుఎస్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్స్కి సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో జరిగింది. రైట్. నెక్స్ట్ సెక్యూరిటీ బెల్ట్ 2024 అనేది ఒక మల్టీలేటరల్ ఎక్సర్సైజ్. ఇది మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్లో జరిగింది. అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి కంట్రీస్ ఏంటి అని అంటే చైనా, రష్యా, ఇరాన్. చైనా, రష్యా, ఇరాన్కి సంబంధించినటువంటి కంట్రీస్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో మనకి సెక్యూరిటీ బెల్ట్ 2024 పేరిట ఈ విన్యాసాలు అనేవి చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ కట్లాస్ ఎక్స్ప్రెస్ అనేది కూడా మనకి ఒక మల్టీలేటరల్ అంటే వివిధ దేశాల యొక్క ఎక్సర్సైజ్. ఇది ఎక్కడ జరిగింది అంటే జిబౌటి అండ్ సిషెల్స్ ఈ 2 కంట్రీస్, వీటిలో కట్లాస్ ఎక్స్ప్రెస్ అనేది. సో ఇవి మనకి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకా మిగిలిన అంశాలు కనుక చూసినట్టయితే స్టేట్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏమన్నా ఈ మధ్య కాలంలో జరిగినాయా అనేది ఒకసారి చూద్దాము. దాంట్లో మనకి ఫస్ట్ చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో నార్త్ ఇండియాలోనే మొట్టమొదటి హోమియోపతి ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి హోమియోపతి. రైట్. ఓకే. నెక్స్ట్ మనకి హర్యానాకి సంబంధించి చూసినట్టయితే హర్యానాకి మనకి రీసెంట్గా కొత్త సీఎం వచ్చారు, నయీబ్ సింగ్ సైని అనేటువంటి ఆయన. హర్యానాకి మనకి కొత్త సీఎం రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా మనకి జార్ఖండ్లో చూసినట్టయితే కనుక ఒక స్కీమ్ వచ్చింది. ఎవరికి అనంటే వితంతు పునర్వివాహానికి సంబంధించి 2 lakhs ఇచ్చేటువంటి స్కీమ్. ఎవరైతే విడో ఉమెన్ ఉంటారో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 2 lakhs ఇచ్చేటువంటి ఒక స్కీమ్. సో వితంతు పునర్వివాహ ప్రోత్సాహన యోజన అని చెప్పేసి పేరుతోటి మనకి జార్ఖండ్లో ఒక స్కీమ్ వచ్చింది. రైట్. తర్వాత ఇంకా ఉత్తరాఖండ్లో చూసినట్టయితే UCC అనేటువంటిది అమలైంది. మొట్టమొదటిసారిగా మనకి
స్వాతంత్రం అనంతరం యూసీసీ ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమలైనటువంటి రాష్ట్రంగా మనకి ఉత్తరాఖండ్ని చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఇందాక చెప్పినట్టుగా రాజస్థాన్ పోఖ్రాన్లో మనకి భారత్ శక్తి అనేటువంటి విన్యాసాలు జరిగినాయి. ఇంకా గుజరాత్లో మనకి వంతారా అనేటువంటి పేరుతోటి యానిమల్స్కి సంబంధించినటువంటి ఒక రిహాబిలిటేషన్ సెంటర్, మొత్తం ఎక్కడైనా సరే యానిమల్స్ గాయపడ్డా ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చేసి ఈవెన్ వరల్డ్లోనే అతిపెద్దదైనటువంటి ఒక స్పెషల్ హాస్పిటల్ కూడా మనకి ఈ వంతారాలో భాగంగా గుజరాత్ జామ్నగర్లో పెట్టడం జరిగింది. అయితే ఇది ఎవరు నిర్మించారని చెప్పేసి అడగొచ్చు. వంతారా దేనికి సంబంధించింది అంటే యానిమల్స్కి సంబంధించిందని చెప్పుకున్నాం కదా. ఎవరు అనంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు నిర్మించినటువంటిది వంతారా అనేది. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకా గుజరాత్కి సంబంధించినటువంటి చూసినట్టయితే ఇదివరకు చూసాము సుదర్శన్ సేతు. ఫస్ట్ మనకి కేబుల్ వంతెన అనేది అతిపెద్ద కేబుల్ వంతెన దేశంలోనే సుదర్శన్ సేతు అనేది కూడా మనకి గుజరాత్లోనే ఉంటుంది. రైట్. తర్వాత మనకి మహారాష్ట్రకు చూసినట్టయితే నాగ్పూర్ అనేది మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా జీరో కార్బన్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఫస్ట్ సిటీ స్పెసిఫిక్ జీరో కార్బన్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్ చేసినటువంటి సిటీగా మనకి నాగ్పూర్ అనేది వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే మనకి కేరళ తమిళనాడులో ఎక్కువగా సైన్స్ రిలేటెడ్గా మనకి ఇస్రో సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా జరిగినాయి. కులశేఖరపట్టినము తమిళనాడులో మనకి ఇస్రోకి సంబంధించినటువంటి 2వ స్పేస్ పోర్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అందుకు మనకి అది వార్తల్లోకి వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. అదేవిధంగా ఇంకా చూసినట్టయితే కేరళలో మనకి కేరళకు సంబంధించి చెప్పాలంటే ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి యూజ్ చేసినటువంటి అంటే కృత్రిమ మేధతో తయారు చేసినటువంటి టీచర్ పేరు ఐరిస్. అది మనకి కేరళలో ముందుగా అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా మనకి ఇదే మంత్లో మనకి డెవిన్ అనేటువంటి పేరుతోటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఫుల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పనిచేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనకి డెవిన్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. అదేమో మనకి యుఎస్ బేస్డ్ కంపెనీ ఒక స్టార్టప్ తయారు చేసింది. రైట్. తర్వాత ఇంకా మనకి హోమోసెప్ ఆటమ్ అనేటువంటి పేరుతోటి మొట్టమొదటిగా ఇండియాలో వీటినేమంటారు సెప్టిక్ ట్యాంక్స్ క్లీనింగ్ చేసేటువంటి ఒక రోబో, అది ఐఐటి మద్రాస్ బేస్డ్ స్టార్టప్ అయినటువంటి సొలినాస్ అనేటువంటి తీసుకొచ్చింది హోమోసెప్ ఆటమ్. రైట్. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అంశాలు. ఇంకా చూసినట్టయితే ఒడిశా అండ్ ఈ పశ్చిమ బెంగాల్ ఈ బార్డర్లో మనకి ఒక కొత్త సముద్ర జీవి అనేది కనిపించడం జరిగింది. దాని పేరుకి మనకి మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి పేరు మీద మెలనోక్లామిస్ ద్రౌపది అనేటువంటి ఆ జీవికి పేరు పెట్టారు. అదొక సముద్ర జీవి. అది సీ స్లగ్ అనేటువంటి రకానికి చెందినటువంటి జీవి. ఓకేనా. మెలనోక్లామిస్ ద్రౌపది అది ఒడిశా వెస్ట్ బెంగాల్ ఈ తీరంలో జరిగింది. వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ మెట్రో ట్రైన్ అనేది స్టార్ట్ చేశారు. అందుకు ఇంపార్టెంట్ కోల్కతాలో. ఓకేనా. దేశంలో తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే కోల్కతాలో స్టార్ట్ అయింది. రైట్. తర్వాత బీహార్ పాట్నాలో మనకి గంగా డాల్ఫిన్స్కి సంబంధించి గ్యాంగేస్ డాల్ఫిన్స్ అంటాం కదా, వాటికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు పాట్నా బీహార్లో. అందుకు కూడా అది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇంకా మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చూసినట్టయితే చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఉన్నతి అనేటువంటి ఒక స్కీమ్, ఉత్తర పూర్వ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్ అని చెప్పేసి అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం కోసం ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చినటువంటి స్కీము ఉన్నతి స్కీమ్ అనేటువంటి స్కీము. ఇంకా స్కీమ్స్కి సంబంధించినటువంటి చూస్తే కీర్తి స్కీమ్ అనేటువంటిది, ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి మనకి 9 to 18 years ఉన్నటువంటి చిన్నపిల్లల్ని స్పోర్ట్స్కి సంబంధించి రైజింగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేసేటువంటి ప్రోగ్రామ్ స్పోర్ట్స్ మినిస్టర్ స్టార్ట్ చేశారు, కీర్తి అనేటువంటి ఒక ప్రోగ్రామ్. ఇంకా ఈ కిసాన్ ఉపజ్ నిధి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ దేనికి సంబంధించిందంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రాము. అది మన వేర్ హౌసింగ్ ఉంటుంది కదా, దీనికి సంబంధించినటువంటి ఒక అంశం ఈ కిసాన్ ఉపజ్ నిధి.
వేర్ హౌసింగ్ సంబంధించినటువంటి అంశం. తర్వాత ఇంకా చూసినట్టయితే మనము ఫెస్టివల్స్ అవి కూడా చూసాము, రైట్. మనకి ఇండియా బై ద క్రీక్ అనేటువంటి ఫెస్టివల్, ఇండియా అండ్ దుబాయ్ మధ్య ఫ్రెండ్షిప్కి గుర్తుగా, రైట్. అదేవిధంగా మనకి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం చూడాలంటే సెలా టన్నెల్ ఇంపార్టెంట్ చాలా. సెలా టన్నెల్ అనేది ఇది 2 వరుసలు ఉన్నటువంటి ఒక సొరంగము, ఇది అతి పెద్దదన్నమాట. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ డిస్ట్రిక్ట్ని మిగిలిన వాటినన్నింటినీ కలపడానికి ఆల్ టైమ్ వెదర్ అన్నిట్లలో కూడా పనికొచ్చేలాగా ఈ సెలా టన్నెల్ నెట్ని నిర్మించారు. ఇది మనకి ఇండియా చైనా బార్డర్లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ సెలా టన్నెల్ అనేది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి, రైట్. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో 100% హర్ ఘర్ జల్ అయినటువంటి రాష్ట్రంగా కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్ అనేది ఉంది. ఓకే, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా అస్సాంలో మనకి సెమీకండక్టర్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈవెన్ గుజరాత్లో కూడా 2 సెమీకండక్టర్ ప్లాంట్స్ అనేవి స్టార్ట్ చేసినారు. అస్సాంలో ఇంకొకటి 125 ఫీట్ స్టాచ్యూ లచిత్ బోర్ఫుకన్ అనే అతను ఒక మిలిటరీ కమాండర్, అక్కడ ఉన్నటువంటి పర్సన్, అస్సాంకి సంబంధించినటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ. ఆయన యొక్క విగ్రహాన్ని, ఒక స్టాచ్యూని 125 ఫీట్ స్టాచ్యూని అస్సాంలోని జోర్హాట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. తర్వాత ఇంకా మనకి ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ సంబంధించి ఎక్కువ పెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే సిఏఏ రూల్స్కి సంబంధించి మనకి సిఏఏ రూల్స్ ఇవేంటి అంటే పౌరసత్వానికి సంబంధించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్, దానికి సంబంధించి ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినటువంటి ఇన్నర్ పర్మిట్ లైన్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ ఎగ్జంప్షన్ చేశారు. అదేవిధంగా మనకి 6th షెడ్యూల్లో ఉండేటువంటి 4 స్టేట్స్ ఏఎంటీఎం, ఈ 4 స్టేట్స్ని కూడా ఎగ్జంప్షన్ చేశారు. సో సిఏఏ రూల్స్ అనేవి కూడా అమల్లోకి వచ్చింది ఈ మంత్లోనే. అందుకు కూడా చాలా ఇంపార్టెంట్ పౌరసత్వానికి సంబంధించి మనకి ఆర్టికల్ 5 to 11 మనకి పౌరసత్వానికి సంబంధించిన సిటిజన్షిప్కి సంబంధించి ఈ సిఏఏ రూల్స్ ప్రకారంగా మనకి ఏంటి అంటే సిఏఏ అమెండ్మెంట్ 2019 ప్రకారంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ముస్లిమేతర మైనారిటీస్ December 31st, 2014 కన్నా ముందు వచ్చిన వాళ్ళు పౌరసత్వం పొందొచ్చు అనేది మేజర్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారంగా, అది కూడా దాని రూల్స్ కూడా అమల్లోకి వచ్చాయి. అది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇంకా మనకి చూసుకున్నట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసినట్టయితే కనుక సముద్రయాన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా మనకి రానుంది అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. దానికోసం ఒక జల అంతర్గామి అయినటువంటి మత్స్య 6000 అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. అది 6000 మీటర్స్ లోపల వాటర్ లోపల అది వెళ్ళగలుగుతుంది, అందులో మనుషుల్ని క్యారీ చేయగలుగుతుంది. సో ఇది ఓషన్ అంతా కూడా రీసెర్చ్ చేయడానికి యూజ్ అయ్యేలాగా సముద్రయాన్ పేరుతోటి మనకి వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా గగన్యాన్కి సంబంధించినటువంటి కూడా CE-20 అనేటువంటి క్రయోజెనిక్ ఇంజన్ దానికి విజయవంతమైంది. ఇంకా దానికి సంబంధించి గగన్యాన్లో వెళ్ళడానికి 4 పర్సన్స్ని ఎంపిక చేశారు, రైట్. వాళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి చూడండి, మనకి డిఎస్సి SGT ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, అన్ని షాప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ www.sonlinebooks.comలో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కాంటాక్ట్ చేయండి నెంబర్కి, రైట్. అదేవిధంగా టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ మ్యాథ్స్ 2 బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బుక్స్ అనమాట, ఇవి మనకి వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, రైట్. నెక్స్ట్ టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ 2 బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ టెట్ పేపర్ 1 and 2 3 బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. టెట్ పేపర్ 1 సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ మనకి ఎస్ఐఎన్ఎస్ పబ్లికేషన్స్ ఆఫర్ చేస్తుంది, దానికోసం ఈ వెబ్సైట్ని చెక్ చేయండి. ఇంకా రీసెంట్గా ఉన్నటువంటి కంట్రీస్ అవి ఎందుకు వచ్చాయో ఒకసారి వార్తల్లో చూద్దాము. మనకి పాకిస్తాన్కి సంబంధించి ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు, అందుకని వార్తల్లోకి వచ్చారు. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించి కొత్త అధ్యక్షుడు కూడా మనకి ఆసిఫ్ అలీ జర్దారి కూడా రావడం జరిగింది, రైట్. సో అందుకని పాకిస్తాన్ వార్తల్లోకి వచ్చింది. ఇంకొక అంశం ఏంటి అని అంటే షాపూర్ కండి డ్యామ్ అనేటువంటిది మనకి కంప్లీట్ అవ్వడం వల్ల రావి జలాలు అనేవి ఇక మీద పాకిస్తాన్కి వెళ్లకుండా కంప్లీట్గా ఇండియాకే యూజ్ అయ్యేలాగా మనకి వార్తల్లోకి వచ్చింది. సో పాకిస్తాన్ అనగానే మనకి కొత్త ప్రధాని వచ్చారు, కొత్త అధ్యక్షుడు వచ్చారు. అదేవిధంగా రావి జలాలు పాకిస్తాన్కి బంద్ అయినాయి బికాజ్ మనకి ఈ షాపూర్ కండి డ్యామ్ అనేది రావడం వల్ల. ఈ అంశాలన్నీ కూడా పాకిస్తాన్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హంగేరీకి సంబంధించి హంగేరీకి కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. సో ఆయన పేరు వచ్చేసి మనకి తమాస్ సుల్యోక్ కొత్త ప్రెసిడెంట్, అందుకని చెప్పేసి
హంగేరీ కూడా వార్తల్లో ఉంది. ఇంకా ఫ్రాన్స్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే అబార్షన్ని మొట్టమొదటిసారిగా రాజ్యాంగబద్ధమైన హక్కుగా చేసినటువంటి కంట్రీగా మనకి ఫ్రాన్స్ అనేది వచ్చింది. ప్రపంచంలోనే మొదటిసారిగా అబార్షన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, కాన్స్టిట్యూషనల్ హక్కుగా చేసినటువంటి కంట్రీగా మనకి ఫ్రాన్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. రైట్, నెక్స్ట్ ఇంకా మాల్దీవ్స్కి సంబంధించి మాల్దీవ్స్ అండ్ చైనా మధ్య ఒక మిలిటరీ ప్యాక్ట్ అనేది కుదిరింది. అందుకు మాల్దీవ్స్కి సంబంధించి చదువుకోవాలి. మాల్దీవ్స్ అండ్ చైనా, మనకి ఇండియాకి మాల్దీవ్స్కి దూరం పెరుగుతున్న నేపథ్యంలో మాల్దీవ్స్కి చైనాకి మధ్య కొంచెం ఎక్కువగా సంబంధాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మాల్దీవ్స్ చైనా మిలిటరీ ప్యాక్ట్ అనేవి చేసుకుంది. అందుకు ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈక్వెడార్లో మనకి ప్రపంచంలోనే ఒక అతి పెద్దదైనటువంటి అతి బరువైనటువంటి ఒక అనకొండ, ఆ పాము అనేది కనిపించింది అనమాట ఈక్వెడార్ రెయిన్ ఫారెస్ట్లో. అందుకనే వార్తల్లోకి వచ్చింది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఎస్పెషల్లీ ఈక్వెడార్లో కనిపించింది అది. ఓకే, ఇంకా నికార్గువా వచ్చేసి ఐపీ ఇండియన్ ఫార్మకోపియా అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి కంట్రీ, మొట్టమొదటి స్పానిష్ స్పీకింగ్ కంట్రీగా మనకి నికార్గువా అనేది వార్తల్లోకి వచ్చింది ఇండియన్ ఫార్మకోపియాకి సంబంధించి. అదేవిధంగా మారిషస్కి ఈ మధ్య మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు విజిట్ చేయడం జరిగింది. మారిషస్ నుంచి, యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ నుంచి ఆవిడకి గౌరవ డాక్టరేట్ అనేది కూడా లభించడం జరిగింది. రైట్, సో అది మారిషస్కి సంబంధించి. ఈవెన్ మారిషస్లో మనకి అగాలెగా ఐలాండ్స్, దీంట్లో ఒక ఎయిర్ స్ట్రిప్ అండ్ జెట్టి ఇవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందుకు మారిషస్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ బెల్జియం అనేది ఇందాక చెప్పాము, ఎకోసైడ్ అనేటువంటిది పర్యావరణాన్ని నాశనం చేయకూడదు అనేదాన్ని ఒక క్రైమ్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ క్రైమ్ కింద చెప్పినటువంటి కంట్రీ బెల్జియం అనేది. నెక్స్ట్ పెరూలో డెంగ్యూ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఎల్నినో, దీనివల్ల ఎక్కువ టెంపరేచర్స్ అవుతున్నాయి. ఆ నేపథ్యంలో మనకి పెరూలో డెంగ్యూ కేసెస్ పెరిగినందుకు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. హెల్త్ ఎమర్జెన్సీ. రైట్, నెక్స్ట్ కొలంబోలో 3 డే గీతా మహోత్సవ్ అనేది జరిగింది. 3 days గీతా మహోత్సవ్. దీంట్లో భాగంగా గీతా చాంటింగ్ ఇదంతా కూడా చేస్తారు. గీతా మహోత్సవం అనేది మనకి 3 day గీతా మహోత్సవ్ కొలంబోలో జరిగింది. అందుకు అది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ కిర్గిస్తాన్లో టియాన్ షాన్ మౌంటైన్స్ చెందినటువంటి ప్రజలు, కిర్గిస్తాన్కి చెంది వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్గా గ్లేషియర్ తయారు చేశారు. ఓకేనా, ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ గ్లేషియర్ మనకి కిర్గిస్తాన్కి సంబంధించి. అదే ఇందాక చూసాము మంచు చరిత్రకు సంబంధించి ఏ కంట్రీ అంటే కిర్గిస్తానే స్నో లెపర్డ్ అనేది ఆ కంట్రీ యొక్క యానిమల్ కింద చేసుకుంది. ఓకేనా, అది కూడా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ గ్లేషియర్ని కూడా టియాన్ షాన్ మౌంటైన్స్ సంబంధించినటువంటి కిర్గిస్తాన్ ప్రజలు, ఆర్టిఫిషియల్ గ్లేషియర్. నెక్స్ట్ సౌత్ కొరియాలో మనకి ఇదివరకు జనాభా చాలా తగ్గుతుంది అనేటువంటి నేపథ్యంలో సౌత్ కొరియాకి చూసాము. అందులో ఒక బూయాంగ్ అనేటువంటి కంపెనీ, వాళ్ళ కంపెనీలో ఎవరైతే ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నట్టుగా మనము చూసాము. అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఒక హైడోల్ అనేటువంటి కంపెనీ ఒక సామాజిక రోబో తయారు చేసింది. సోషల్ రోబోట్ అంటాము. ఇది వృద్ధులు ఇంకా లేదంటే పేషెంట్స్ ఉంటారు కదా, మెంటల్లీ డిమెన్షియా, ఇట్లాంటి పేషెంట్స్కి హెల్ప్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఒక సోషల్ రోబో ఇది సౌత్ కొరియా తీసుకొచ్చింది. రైట్, ఈ అంశాలన్నిటితో కూడా మనకి ఈ కంట్రీస్ అన్నీ కూడా రీసెంట్గా వార్తల్లో ఉన్నాయి. అదేవిధంగా ఇందాక ఆల్రెడీ స్కీమ్స్ గురించి డిస్కస్ చేసాము. ఈ కిసాన్ ఉపజ్ నిధి అనేది మనకి వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించినటువంటి అంశం. అది ఏ మినిస్ట్రీ అనేది ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. ఓకే, అదితి స్కీమ్ అనేది డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి. సో రక్షణ రంగానికి స్టార్టప్స్కి ఎక్కువగా ఫండ్స్ ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి స్కీము అతిథి స్కీమ్ అనేటువంటిది. దేనికి సంబంధించి అనేది ఇంపార్టెంట్, డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించినటువంటి స్కీమ్. ఏసింగ్ డెవలప్మెంట్ ఇన్ ఇన్నోవేషన్ టెక్నాలజీ విత్ ఐడెక్స్ అనే దాంతో. ఓకేనా, నెక్స్ట్ ఆపరేషన్ రైజింగ్ సన్ అనేది ఏంటంటే గోల్డ్ స్మగ్లింగ్, విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి గోల్డ్ని పట్టుకునేడానికి తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ రైజింగ్ సన్. ఇది గోల్డ్ స్మగ్లింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, గోల్డ్ స్మగ్లింగ్. నెక్స్ట్ ఉన్నతి స్కీమ్ అనేది ఇందాక చూసాము, ఉత్తర పూర్వ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేది ఉన్నతి స్కీమ్ దేనికి సంబంధించింది అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సంబంధించి.
ఈశాన్య రాష్ట్రాల్లో డెవలప్మెంట్స్ కోసం ఉన్నతి స్కీమ్ అనేది తీసుకొచ్చారు. కీర్తి ప్రోగ్రామ్, ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఇండియా ప్రోగ్రామ్ అనేది 9 to 18 years ఉన్నటువంటి పిల్లల్లో స్పోర్ట్ని ఎక్కువగా అలవాటు చేయడానికి తీసుకొచ్చినటువంటి టాలెంట్ హంట్ అని చెప్పవచ్చు. ఒక ప్రకారంగా నేషనల్ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ కీర్తి ప్రోగ్రామ్ అనేది ఖేలో ఇండియా. రైట్, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా, ఇంకా ఇది మనకి March 1st నుంచి 15th వరకు జరిగినటువంటి దాదాపు మేజర్ అంశాలన్నీ కూడా కవర్ చేసినాము. ఇంకేమైనా మిస్ అయితే కనుక నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్. ఎగ్జామ్స్ కొరకు ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 and 9032064822.